ఈరోజు మన రెసిపీ ప్రసాదం భక్తుల స్పెషల్. అదే అండి, ఆవు పులిహోర. సాంప్రదాయ పద్ధతిలో ఆవు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పులిహోరకి కావలసిన అన్నాన్ని వండుకునేటప్పుడు కొంచెం పసుపు, నూనె వేసి 1కి 2 నీళ్లు పోసుకొని వండుకుంటే చక్కగా ఇలా విడివిడిలాడుతూ వస్తుంది. ఇలా ఉడికించిన అన్నాన్ని కొంచెం సేపు కరివేపాకు వేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 100 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని నానబెట్టుకొని చిక్కని చింతపండు పులుసుని తీసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగ పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు మధ్యకి చీరుకొని వేసుకోవాలి. ఇందులోనే ఇంగువ, కరివేపాకు వేసి వీటన్నిటిని కలిపి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పోపుని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో చింతపండు పులుసుని వేసి ఉడికించుకోవాలి. అందులోని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం, ఉప్పు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి నూనె పైకి తేలే వరకు చింతపండు పులుసుని ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేయించుకున్న పోపుని, చింతపండు పులుసుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆవు పేస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ఆవాలు, సాల్ట్, ఎండుమిర్చి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఆవు పేస్ట్ని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పులిహోరలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఆవు పులిహోర రెడీ. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి దేవుడికి అలా నైవేద్యంగా చూపించి మీరు తిన్నారంటే చాలా బాగుంటుంది.